గూడు కోసం గువ్వ లెక్క నీడ కోసం నువ్వు నేను అని ఏమన్నుంటే సినిమా బడలు వారడు ఈనుడు తప్ప మన లీడర్లు కట్టించిన గూళ్ళు ఎవరికి పనికొస్తున్నా చెప్పుర్రి. ఎంతమందికి ఇయ్యలేదు అనుకుంటుర్రా? గిది చూస్తే మతి పోతుంది మీకు. మన నేతలు ఎన్నికలు రాగానే అర్హులకు ఇండ్లు ఇస్తాం ఆదుకుంటామని స్పీచ్లు దంచి కొడతారు. ఇక కొత్తగా ఏవైనా బిల్డింగులు ఓపెన్ చేస్తేనా రిబ్బన్ కటింగ్లు వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి తెగ సంబరపడతారు. కానీ ఓపెన్ చేసిన ముచ్చట గడిచే వరకు ఆ ఇండ్ల పరిస్థితి ఎట్లా తయారవుతుందో ఎవ్వరు పట్టించుకోరు. సరిగ్గా గట్లనే మన దగ్గర ఒక ఊర్లో కట్టిన సర్కారిండ్లు మనుషులకు కాకుండా అడవి జంతువులకు పిచ్చి మొక్కలకు ఇల్లైందుల్లా. మరి గా ఇండ్లు ఏడున్నాయో చూద్దామా? అసలు ముచ్చట్ల కత్తే ఇది కరీంనగర్ రూరల్ పరిధిలోని తీగలగుట్టపల్లి కథ. అక్కడ నిరుపేదల కోసం సర్కారు రూపాయి ఖర్చు కాకుండా ప్రెస్టీజియస్ గా 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టింది. ఇక పేదోళ్ళంతా ఈ గూటికి చేరి హ్యాపీగా బతుకుతారని అంతా అనుకున్నారు. కానీ లీడర్లు ఇండ్లనైతే కట్టించిండ్రు గాని వాటిని అర్హులకు వంచే ముచ్చట మాత్రం పూర్తిగా మర్చిపోయినట్టున్నారుగా. ఇండ్లు కట్టి ఏళ్ళు గడుస్తున్నా లబ్ధిదారులకైతే ఇంకా ఇత్తలేరు. చూసేటోళ్ళు లేక ఉండేటోళ్ళు లేక ఆ 40 ఇండ్లు బీడుపడ్డ భూము లెక్క వెళ్ళిపోయిన దయ్యాల కొంప లెక్క తయారైనాయి. ఇండ్ల చుట్టూ ఆఖరికి ఇండ్ల మీద సుట చెట్లు మొలిచినాయి. దూరం నుంచి చూస్తే అక్కడ ఇండ్లున్నాయా లేక ఏదేమైనా దట్టమైన అడవి ఉన్నదా అనే రేంజ్లో చెట్లు గమ్మినాయి. ఇక ఇండ్లేడగానత్తాయి బిల్డింగ్లు ఉన్నట్టు ఏడ తెలుస్తుంది. జనాలు ఉండాల్సిన ఇండ్లల్లా చెట్లు పెరుగుడుతోని ఆ ఇండ్లు కూలిపోయేటట్టు అయినాయి. ఇండ్లిచ్చుట్ల లేట్ అవుడేందో గాని ఈ ఆలస్యం ఆడున్నోళ్లతోనే అందరూ కోపానికి రాబట్టే. కరీంనగర్ తీగలగుట్టపల్లిలా సిపిఐ ఆధ్వర్యంలా నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నాసుత చేసిండ్రు. లీడర్లు కొత్త ప్రాజెక్టులు ఓపెన్ చేసుట్లా చూసే ఇంట్రెస్ట్ జరగ్గి కట్టిన ఇండ్ల మీద కూడా చూపెడితే ఏమైతుంది? గీ నడుమ ఏడ చూసినా లీడర్లు కొత్త బిల్డింగ్లు ఇండ్లు ఓపెన్ చేసుకుంటా మస్తు హడావిడి చేయబట్టే. కానీ ఆల్రెడీ రెడీగున్న ఇండ్లను పేదోళ్లకు అంచుట్ల మాత్రం జనాలు లబోదిబోం అనబట్టే. ఇక నాన్న అధికారులు పాలకులు కళ్ళు తెరిచి ఈ అడవిని శుభ్రం చేసి అర్హులైన నిరుపేదలకు ఈ ఇండ్లనిస్తే మంచిగుండని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ 40 ఇండ్ల తాళాలు పేదోళ్ల చేతికి ఎప్పుడు పోతాయో ఏందో ఇక.